హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను బీటీసీ మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్. ఇక్కడ మళ్ళీ బీటీసీ అని పొజిషన్ బై పెట్టించాను. ప్రస్తుతం పెండింగ్లో ఉంది, వెయిట్ చేద్దాం. వస్తుందో రాదో, వస్తే కనుక అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేను టార్గెట్ ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. Yes, order executed, and now I am planning for how many dollars? Lot size 2 అన్నమాట. ఇది ఎంత పెడదాం తెలుసు కదా, more than 100 or 200. This time I would like to wait for system బాగా స్లో ఉంది. $500 వచ్చే వరకు వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఆర్డర్ ప్లాన్ చేస్తాను, మోడిఫై చేస్తాను ఫ్రెండ్స్. $500 ఇన్ దిస్ ట్రేడ్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్. బెస్ట్ లక్ ట్రేడ్ తీసుకుంది అంటే తెలుసు కదా, పక్కాగా విన్ అయి తీరుతుంది. ఎందుకు, ఆల్ స్టడీస్ అయిపోయినాయి అకార్డింగ్ టు ద మొమెంటమ్. ఏంటి, బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అండ్ ఆల్సో సో మెనీ చేంజెస్ వర్ మేడ్, input levels are made, changes are made. Then after only we plan to take the trade. So అందుకే ఈ ట్రేడ్లో ఎంట్రీ అవుతుంది బెస్ట్ లక్ ట్రేడ్. చూడండి ఫ్రెండ్స్, ఇది నా టార్గెట్ని 500 ఇవ్వాలి, కనీసం 300 అన్న ఇవ్వాలి, కనీసం 300. ఎస్ ఫ్రెండ్స్, నౌ హౌ మచ్ సిస్టమ్ వెరీ స్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, $180, $175, $200, $200 ఫ్లక్చుయేటింగ్ బాగా ఉంటుంది. ఎందుకంటే హెవీ సెల్లింగ్ జోన్ అది. ఇక్కడ బిగ్ ట్రేడర్స్ పైకి రానియకుండా తొక్కేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పెట్టిన ఆర్డర్స్ కానీ అవన్నీ వాళ్ళ సిస్టంలోకి డేటా వచ్చేస్తుంది. ఎవరెవరు ఎన్నెన్ని లాట్లు పెట్టారు, ఏమిటి, ఎన్న షేర్లు ట్రేడ్ అని, ఎవ్రీథింగ్ దే విల్ రిసీవ్. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు ప్లాన్ చేసి మ్యాక్సిమం బయటికి తోసేయడానికి చూస్తారు. కంగారేం లేదు, బెస్ట్ లక్ ట్రేడ్కి బాగా తెలుసు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ ప్రాఫిట్ని ఎంజాయ్ చేసి బయటకు వచ్చేయాలనేటువంటిది. సో మీకు అందరికీ బాగా తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసున్నారు. ట్రేడ్ తీసుకుంది అంటే ట్రేడ్ అయిన తర్వాతే, పక్కాగా సక్సెస్ అయిన తర్వాతే బెస్ట్ లక్ ట్రేడ్ బయటకు వస్తుంది. అలాగని చెప్పేసి స్టాప్ లాస్ లేకుండా ఎప్పుడూ ట్రేడ్ తీసుకోదు, దయచేసి గమనించగలరు. స్టాప్ లాస్ పెడతాం కానీ స్టాప్ లాస్ దాకా ట్రేడ్ రానివ్వం. జస్ట్ ఒకవేళ ట్రేడ్ రివర్స్ అయ్యేలా ఉంటే ప్రాఫిట్తో, లిమిటెడ్ ప్రాఫిట్తో, అంటే వాళ్ళ కమిషన్ పోను మనకి ఎంతో కొంత ప్రాఫిట్ రావాలి, కాకపోతే ఇంత రాదు, మినిమం ప్రాఫిట్, వెరీ లో ప్రాఫిట్తో బయటకు వచ్చేస్తాం, అంటే తప్పించుకుంటాం అన్నమాట. ఇది బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క స్ట్రాటజీ. ఒకవేళ బై మిస్టేక్ హెవీ వాల్యూమ్స్, హెవీ ఇది ట్రెండ్ ఉన్నట్టుండి ఒక్కసారి అది అయితే అప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అది ఎప్పుడో కానీ జరగదు, వెరీ రేర్. సో ఫ్రెండ్స్, యు నో వెరీ వెల్ బెస్ట్ లక్ ట్రేడ్ ఎలా ట్రేడ్స్ తీసుకుంటుంది, ఎలా లాభాలు సంపాదిస్తుంది, ఎలా టార్గెట్స్ అచీవ్ అవుతుంది అనేది కూడా మీకు బాగా తెలుసు. సో వెయిట్ అండ్ సీ. ఎస్ ఫ్రెండ్స్, మనం పెట్టిన దానికంటే కిందకు వస్తుంది, నో ప్రాబ్లం. తెలుసు కదా బెస్ట్ లక్ ట్రేడ్ స్ట్రాటజీ. బై వన్ మోర్ లాట్. ఎక్కడ పెండింగ్ తీసుకున్నాం మనం. ఎస్, ఇక్కడ మనం ఇంకో లాట్ ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్, లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసాం మనం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకుంటాం మనం, అర్థమైందా? సో అది కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దెన్ వీ విల్ ప్లాన్. ఎస్ ఫ్రెండ్స్, రెండో లాట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. దాన్ని మనం ఎక్కడ ముందు ఈ లాట్ ఎగ్జిక్యూట్ అయింది కదా, మన స్ట్రాటజీ ప్రకారం పైన కొన్నది ప్లస్లోకి రాగానే దాన్ని తీసేస్తాం, దీన్ని ఉంచుదాం. సారీ, అలా కాదు, ముందు దీన్ని తీసేసి దాన్నైనా ఉంచుకోవచ్చు. దీన్ని ముందు ప్రాఫిట్ ఎంజాయ్ చేసి దాన్ని అలా ఉంచేసి కొద్దిగా లిమిట్లు రాగానే దాన్ని కూడా మనం తీసేయచ్చు మన టార్గెట్ వచ్చిన తర్వాత.
దీన్ని మనం టార్గెట్ ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్. నౌ టేక్ ప్రాఫిట్ వేర్ వీ కెన్, ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మనం ఇంతకుముందు ఎక్కడ పెట్టామో మనం అక్కడ దాకా దీన్ని తీసుకెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, యా అంటే 300 దాటితే మనం టార్గెట్, మనం ఈ ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ చూపిస్తోంది కదా మీకు, ఇప్పుడు ప్లస్ వచ్చేస్తుంది చూడండి. చూడండి టక్క 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 వెళ్ళిపోతుంది. ఇప్పటికి మీకు ప్లస్ ఎలా పెరుగుతుందో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎస్ 82, 84 కొద్దిగా ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది, అటు ఇటు ఇటు అటు తన్నుకుంటాడు, దాన్ని ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్ళిపోతుంది. మనం అనుకున్నటువంటి మోర్ దాన్ $200 or $250, 300 వరకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సి ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ ఎంతమంది బుక్ అయిపోతారో, డబ్బులు పోగొట్టుకుంటారు. దీని అమ్మ ట్రేడ్ మార్కెట్ అని చెప్పి తిట్టుకుంటారు. సబ్జెక్ట్ తెలిసి నడుచుకుంటేనే డబ్బులు వస్తాయి. ఇందులో షేర్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకోవడం, అందరూ ఇలానే చెప్తారు డబ్బులు పోతాయి అని చెప్పుకుంటూ ఉంటారు, సర్వసాధారణం. అది నీకన్నా సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, లేదా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో జర్నీ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, మనం అనుకుంది $300 రాగానే దిగిపోదాం. సి ఫ్రెండ్స్, నౌ ఇట్ ఈస్ 300. 300 టచ్ చేసింది, ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. 300 దాటం ఆలస్యం, మనం ఎగ్జిట్ అయిపోదాం ట్రేడ్. Yes friends, we are going to achieve our target more than 300. Yes, 300. ఇంకొక స్పైక్ వస్తే చాలు, వచ్చేద్దాం బయటికి. Yes friends, high fluctuating is going on. వీడియో అయిపోతుంది టైము. ఓకే ఫ్రెండ్స్, వీఆర్ ఎగ్జిటింగ్. ఎస్, వీ క్లోజ్ ద పొజిషన్. హౌ మచ్ వీ గాట్? $313. సి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చూపిస్తాను. ఎస్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత వచ్చింది? 313. ఎస్ ఫ్రెండ్స్, $313 వీ గాట్ ఇట్ ఇన్ దిస్ ట్రేడ్. కింద వస్తే 2వ లాట్ తీసుకుంటామని చెప్పాము, 2వ లాట్లో సంపాదించాము. ఇప్పుడు ఫస్ట్ కొన్న లాట్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ నడుస్తుంది. ఆ లాట్ ప్రాఫిట్ రాగానే అది కూడా ఎగ్జిట్ అయిపోతాము. సో మనకి బోనస్గా మరో లాట్ వచ్చి మనం ఎగ్జిట్ అయ్యాం అన్నమాట. ఇప్పుడు అండర్స్టాండ్? సో ఇప్పుడు నెక్స్ట్ ఈ లాట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫస్ట్ కొన్న లాట్కి ప్రాఫిట్లో మనం ఉంటాం. సి ఫ్రెండ్స్, $300 అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 0.0 ఇక్కడ లాట్ సైజ్ 2 తీసుకున్నాము. 2కి వీడు తీసుకునేది మ్యాక్సిమం $600. $600కి $300 మనం సంపాదించామంటే $300 ఇన్ ద సెన్స్ ఇండియన్ కరెన్సీలో అది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, 2,40,000 దాటుతుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2.5 lakh విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో